ఫాదర్స్ డే గురించి నేను అంతగా రీసెర్చ్ చేయలేదు. బట్ ఒక అమ్మాయి పేరు ఏం పేరు స్మార్ట్ డాట్ అనే అమ్మాయి ఒకసారి మదర్స్ డేకి వెళ్ళింది. 1909 1909 సంవత్సరంలో మదర్స్ డే చేస్తున్నప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. అయ్యో మేము ఫాదర్స్ డే ఎందుకు చేయకూడదు అని. వాళ్ళ నాన్నగారి పేరు విలియం స్మార్ట్. ఆయన వెటరన్ అనగా ఎక్స్ సర్వీస్ మ్యాన్, యుద్ధ వీరుడు, అయిన ఒక సైనికుడు. ఆయన వాళ్ళ నాన్నగారి గురించి చేయాలని ఆశపడింది. కారణం ఏంటంటే ఈ యొక్క అమ్మాయి పేరు మర్చిపోయాను, బట్ లాస్ట్లో స్మార్ట్ డాట్ అని వస్తుంది. అమ్మాయి చాలా చిన్నప్పుడు కాదు, ఆమెను ప్రసవిస్తూ తల్లి చనిపోయింది. ఏంటమ్మా, చైల్డ్ బర్త్. ఆమెను ప్రసవిస్తూ చనిపోయింది. ఇప్పుడంటే మనకు తెలియదు, కానీ పూర్వం అంట కనడం అంటే ఒక పునర్జన్మగా భావించేవారు, ఎందుకంటే చాలా మంది చనిపోయేవారు తల్లులు. అలాగే ఆ అమ్మాయి ఎప్పుడు చనిపోయింది, వాళ్ళ తల్లి కంటున్నప్పుడే చనిపోయింది. అప్పుడు తన తండ్రి మరి ఒకసారి వివాహం చేసుకోకుండా ఆమెను పెంచి పెద్ద చేశాడు. ఈమెకి ఈ ఆలోచన వచ్చేసరికి ఈమె వయస్సు, ఆమె పేరు సొనోరా స్మార్ట్ డాట్. ఆమె పేరేంటమ్మా, సొనోరా స్మార్ట్ డాట్. ఆమెకి 27 సంవత్సరాలు అప్పటికి. అప్పుడు నెక్స్ట్ ఇయర్ 1910లో ఆమె మొట్టమొదటిసారి ఎప్పుడైతే ఆ యొక్క తండ్రి ఎక్కడైతే పుట్టాడో ఆ ప్రాంతంలో ఆ జన్మదినం రోజు జూన్ 19ని ఆమె మొట్టమొదట ఏం చేసింది, ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసింది. దాన్ని తర్వాత 1960 ప్రాంతంలో మరి అమెరికన్ ప్రెసిడెంట్ దాన్ని ఐడెంటిఫై చేస్తే 1971 or 2 నేను కొంచెం మిస్ అయ్యాను. అప్పుడు రిచర్డ్ నిక్సన్ అనే మరి అమెరికన్ ప్రెసిడెంట్ దాన్ని జాతీయ సెలవు దినముగా ప్రకటించాడు. అర్థమైందండి. ఆమె ఈ యొక్క ఫాదర్స్ డే చేయడానికి మొట్టమొదట ఆమె అప్రోచ్ అయిన సంస్థ వైఎంసిఏ తెలుసు కదా, ఎంతమంది తెలుసు? వైఎంసిఏ ఇండియాలో ఉందా? ఇండియాలో కూడా ఉంటుంది, ఎక్కడన్నా ఉంటుంది. బెంగళూరులో కూడా ఉంది వైఎంసిఏ, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. వాళ్ళని అప్రోచ్ అయింది అనమాట. ఎనీహో, టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఫాదర్స్ డే. మరి ఈ ఫాదర్స్ డే గురించి మనము దేవుని యొక్క విధానం మనము చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనము, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. పిల్లల్ని కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచమని మరి భక్తుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, పిల్లలను క్రమశిక్షణలో పెంచకపోతే వారు సంఘ విద్రోహులు అవుతారు. ఏమవుతారమ్మా? పిల్లల్ని క్రమశిక్షణలో పెంచకపోతే వారు సంఘ విద్రోహులు అవుతారు, దేవుని మీద తిరుగుబాటు చేసేవారు అవుతారు, నేరస్తులు అవుతారు. కనుక ప్రియమైన వారులారా, పిల్లల్ని మనం క్రమశిక్షణలో పెంచాలి. క్రమశిక్షణలో పెంచుట అనేది చిన్న విషయం కాదు. అర్థమైందండి? ప్రతి ఒక్కరికి పిల్లలు పుడతారు, కానీ ఎంతమంది క్రమశిక్షణలో పెంచుతున్నారు, పెంచే విధానముగా పెంచుతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా భక్తులకే సాధ్యం కాలేదు పెంచడం, భక్తులకే సాధ్యము కాలేదు. ఎలాగంటే ఇస్సాకు, యాకోబు, ఏసావుల విషయంలో ఇస్సాకు ఏసావు విషయంలో ఫేవరెటిజం చూపించాడు, ఎక్కువగా ప్రేమించాడు. అది దేవుని విధానము కాదు. దాని నుండి పాఠము నేర్చుకోవలసిన యాకోబు యోసేపును అమితంగా ప్రేమించి ఫేవరెటిజం చూపించాడు. ప్రియమైన వల్ల దాని పర్యవసానము తల్లిదండ్రులకే కాదు, పిల్లలు కూడా అనుభవించాల్సి వచ్చింది. యాకోబు విషయంలో ఇస్సాకు చేసిన మరి అన్ఫెయిర్ ఏం చేసింది, యాకోబుని విదేశాలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చాలా ప్రయాసపడి జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. అఫ్ కోర్స్ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు.
అట్ ద సేమ్ టైం యోసేపు విషయంలో యాకోబు చేసిన ఫేవరెటిజం, యోసేపు ఐగుప్తుకి బానిసగా వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి ప్రియమైన వారలారా. అంతేకాదు ఏలి అనే యాజకుడు తన పిల్లల విషయంలో చూసి చూడనట్లు ఊరుకున్నాడు. వారు ఫుడ్ విషయంలో అన్ఫేర్ గా ఉన్నారు, అదేవిధంగా లేడీస్ విషయంలో అన్ఫేర్ గా ఉన్నారు. ఈ యొక్క ఏలి చేసిన పొరపాటు ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు ఏమయ్యారండి? చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయారు. ప్రతిదీ మనము స్పూన్ ఫీడింగ్ చేయడానికి అవ్వదు, మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి స్పీడ్గా. అర్థమైందండి? అంటే రకరకాల ఆలోచనలు వచ్చేస్తే మనకు వెంటనే ఏంటి ఏలి కొడుకు తప్పులు చేస్తే, ఏలి కొడుకులు తప్పు చేస్తే సమాజం అంతా శిక్షింపబడటం ఏంటి అంటే, ఏలి కొడుకు చేస్తే దేవుడు అందరి మీద శిక్షించడం కాదు ప్రియమైన వారలారా. ఎలా ఉంటదంటే, విశ్వాస జీవితము కాపరి కొంచెం చూసి చూడనట్టు ఊరుకున్నాడు అనుకోండి, సంఘస్థులందరూ ఏం చేస్తారమ్మా? భక్తి చేసేవాడు భక్తి చేస్తారు, అవకాశవాదులు ఏం చేస్తారు? ఆ పాస్టర్ గారు ఎలా ఉన్నారు, మనం ఏం చేద్దాం, మనకు నచ్చినట్టు మనం ఉన్నాం. ఇది అల్టిమేట్ గా ప్రాబ్లం ఎవరికి అవుతుంది? అందరికీ అవుతుంది. ఏలి పిల్లలు చేసిన ప్రాబ్లం ఏమైంది? ఏలి పిల్లలు ఇద్దరు చనిపోయారు, ఆ మందసం పట్టుబడింది. ఆ వార్త విని ఏలి ఆ బాధతో చనిపోయాడు, గుండె ఆగిపోయింది. ఇశ్రాయేలీయులు కూడా ఇబ్బంది పడ్డారు. అర్థమైందండి? అందుకనే కాపరు గురించి ఎక్కువ ప్రార్థన చేయాలి, పాస్టర్ గురించి. ఎందుకు చేయాలి? యేసుక్రీస్తే చెప్పాడు, కాపర్ని కొడితే మందేమవుతుంది? చెదిరిపోతుంది. మీకన్నా శోధన మాకే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ పర్సనల్ గా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. సాటానికి మమ్మల్ని టార్గెట్ చేసుకుంటే చాలు, మీరు అందరూ ఏమవుతారు? మేము గట్టిగా చెప్తేనే సమయానికి రారు మీరు. ఇంకా మేము గలిబిలిగా ఉంటే ఇంకెలా ఉంటది? మీరు వచ్చినప్పుడే స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి, 11 కాస్త ఏమవుతుంది? మళ్ళీ 12 అవుతుంది, 12 1 గంట అవుతుంది. అర్థమైందా? అలా ఉంటది అనమాట నిలబడే వాళ్ళ పరిస్థితి. అర్థం చేసుకోండి. ఏలి పిల్లల యొక్క సమస్య ఎంతవరకు వచ్చిందంటే, ఏలి గద్దించలేదు, కానీ ఏలి దగ్గరున్న సమూయేలుని దేవుడు లేవనెత్తాడు. అట్ ద సేమ్ టైం సమూయేలు కూడా పిల్లల విషయంలో కొంచెం ప్రాబ్లం అయింది. అందుకే ప్రజలు మాకు రాజు కావాలన్నారు. అంతేకాదు ఇంకో ఫేమస్ పర్సన్ కూడా చెప్తాను, దావీదు చాలా గొప్ప భక్తుడు, కానీ అబ్షాలోం విషయంలో అమితమైన ప్రేమ. ఎంత ప్రేమ? అమితమైన ప్రేమ. అబ్షాలోము దాటికి పారిపోయాడు. అబ్షాలోము చచ్చిపోతే, అబ్షాలోమ నీకు ప్రతిగా నేను చచ్చిపోతే బాగుండు కదని అడ్డం మొదలు పెడితే, ఈ యొక్క దావీదు పక్షమున పోరాడిన వాళ్ళందరూ సిగ్గుపడినట్టు అయింది. నీ గురించి మా ప్రాణాలు మేము పణంగా పెట్టి పోరాడితే నువ్వేం చేస్తున్నావు? అబ్షాలోం గురించి ఏడుస్తున్నావా? అంతేకాదు దావీదు అమ్నోను విషయంలో కూడా ఫెయిల్ అయ్యాడు. ఇది బాధాకరమే చెప్పుకోవడానికి. చాలా గొప్ప భక్తుడు. నాకు తెలిసి ఏ క్రైస్తవుడినైనా నీకు ఇష్టమైన భక్తుడు ఎవరంటే దావీదు గురించి చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 100% మంది దావీదుని చెప్పడానికి ఇష్టపడతారు. బట్ పిల్లల్ని పెంచే విషయంలో ఫెయిల్ అయ్యాడు, అమ్నోను విషయంలో ఫెయిల్ అయ్యాడు. అర్థమైందండి? ఇది ఒప్పుకోవలసిందే. అబ్షాలోం విషయంలో ఫెయిల్ అయ్యాడు. పిల్లల్ని పెంచడం అనేది చిన్న విషయం కాదు ప్రియమైన వారలారా. బట్ దేవుడు ప్రేమమయుడు గనక తన భక్తుడైన పౌలుని ప్రేరేపించి సంఘానికి రాశాడు, మనకి తెలియజేస్తున్నాడు ఏ విధంగా పెంచాలంటే వారికి కోపం రేపొద్దు, ప్రభువు శిక్షలో మీరు వారిని ప్రభువు శిక్షణలో పెంచండి ప్రియమైన వారలారా. అదే విధంగా దేవుడు చెప్తున్నాడు బోధలోనే పెంచండి. మరి మనం ఏ విధంగా పెంచుతున్నాము? వారి కోపం రేపే వాళ్ళగా ఉంటున్నామా? పిల్లల్ని పెంచడం అనేది మోస్ట్లీ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? తల్లిదండ్రుల మీద. కానీ మెయిన్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది తెలుసండి? తండ్రి మీదే ఉంటుంది బాధ్యత.
చాలా మంది ఈ రోజుల్లో తండ్రుల యొక్క విధానం ఏంటంటే సంపాదించడం, భార్య చేతులు పెట్టేయడం, యు రన్. మేము చాలా అలసిపోయాం, ఏం చేయాలి, మేము రీఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళేస్తాం. అర్థమైందండి? కుటుంబానికి యజమాని ఎవరుంటారు? ఎవరమ్మా? తండ్రే కదా. తండ్రి బాధ్యత విస్మరించడానికి అవుతుందా? అవ్వదు. తండ్రికి పౌలు ఈ లెటర్ రాస్తున్నప్పటికీ తండ్రి యొక్క విధానం ఏంటో తెలుసా? ఎంత స్టేటస్ తెలుసా? ఆ రోమన్ సామ్రాజ్యంలో ఒక బాబో పాపో పుడితే ఆ బాబుని తీసుకొచ్చి తండ్రి ముందు చూపిస్తారు. తండ్రి ఎత్తుకుంటే అర్థము ఆ బాబుని లేకపోతే ఆ పాపని యాక్సెప్ట్ చేసినట్టు. తండ్రి రిజెక్ట్ చేస్తే దాని అర్థము ఆ బాబుని పాపని అమ్మేయొచ్చు, లేకపోతే తృణీకరించవచ్చు, అవసరమైతే చంపేయొచ్చు కూడా. అది చట్టరీత్యా నేరము కాదు ఆ రోమన్ చట్టాల్లో. అర్థమైందండి? అటువంటి స్థితిలో పౌలు ద్వారా దేవుడు రాయిస్తున్నాడు ఏంటంటే తృణీకరించడం కాదండి, అసలు కనీసం వారిని కోపం రేపకండి. కోపం రేపొద్దు. పెంచే విధానంలో వారిని కోపం రేపితే వారు గాయపరచబడతారు, వారి హృదయాలు గాయపరచబడతాయి. ప్రియమైన వారులరా, మనము దేవుని యొక్క విధానంలో నడుస్తూ పిల్లల్ని దేవుని విధానంలో నడిపించమని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. సో మెనీ సో కాల్డ్ బిలీవర్స్, లేకపోతే గొప్ప గొప్ప ప్రాఫిట్స్ ఫెయిల్ అయ్యారు. గొప్పవారిగా చెప్పబడిన బైబిల్లో చెప్పబడిన వారు ఫెయిల్ అయ్యారు పిల్లల్ని పెంచడంలో. బట్ ఈ సంఘానికి దేవుడు ఇస్తున్న ఒక గొప్ప అవకాశం ఏంటంటే నా వాక్య ప్రకారము మీరు ప్రవర్తించండి. నేనేం చెప్తున్నానంటే వారికి కోపం రేపొద్దు, పిల్లలకి వారిని ప్రభువు శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ప్రియమైన వారులారా, మరి మనం ఏ విధంగా పెంచుతున్నాం? ఎప్పుడైనా మనము వారిని ఎంకరేజ్ చేసే విధంగా ఉంటున్నామా? ప్రోత్సహించే విధంగా ఉంటున్నామా? లేకపోతే వారిని ఎప్పుడు కోపగించే స్థితిలో వారిని పెంచుతున్నామా? కొన్ని పదాలు వింటే చాలా హృదయం గాయపరచబడుతూ ఉంటుంది. ఎలా అంటే క్రైస్తవులు అయ్యుండి పిల్లల్ని ఎప్పుడు తిడతారు తెలుసా? కొంతమంది ఎప్పుడు తిడతారు అనుకున్నారు? కరెక్ట్గా ఇలా పెడతారు కదా భోజనం, అప్పుడు తిడతారు. ఆడు తినకూడదని, ఆడు కడిపడి వీళ్ళ యొక్క క్రైస్తవ బోధన వారు మార్చబడ్డం కాదు, క్రీస్తు ప్రేమ ద్వారా మార్చబడ్డం కాదు, వీరి లోకానుసారమైన ఆలోచన ద్వారా వారిలో మార్పును తీసుకురావాలని. వాళ్ళప్పుడు తల్లిదండ్రులకి విధేయులుగా ఉంటారా? పెద్దవాళ్ళు అయ్యాక కోపగించుకునేవారుగా ఉంటారా? బూతులు తిట్టడం ఎవరిని? పిల్లల్ని. అసలు బూతు మాట అనేది రాకూడదు క్రైస్తవుడికి, అది వేరే విషయం. ఇంకా ఎక్స్ట్రీమ్ ఏంటంటే కొంతమంది ఉంటారు బూతులు, వర్క్ ప్లేస్ లో బూతులు తిడతారు, ఇంటికి వచ్చాక పరిపూర్ణులు అయిపోతారు, పరిశుద్ధులు అయిపోతారు. వీళ్ళ వేషధారులు. ఇంకొకళ్ళు ఏంటంటే అది అంతవరకు ఉండదు, ఇంట్లో కూడా వచ్చేది. ఇది ఎవరి విధానము? ఎవరి విధానము? సాతాను విధానమా? క్రైస్తవ విధానమా? సాతాను విధానం. ప్లీజ్, మనం క్రైస్తవ బిడ్డలుగా ఉన్నప్పుడు మన పిల్లల్ని పెంచే విధానంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అయినో దేవునికి తెలుసు, తండ్రులుగా మీరు చేసే త్యాగాలు తెలుసు, ప్రేమ తెలుసు. ప్రతి తండ్రి కూడా ఎక్కడో భూమి మీద ఒకరిద్దరు ఉంటారేమో కానీ 199 మంది తండ్రులు ఎలా ఉంటారంటే ఒకరికే ఇద్దరికే బట్టలు కొనాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు క్రిస్మస్ కానీ ఎటువంటి పండగ కానీ వారు మానుకొని పిల్లలకు కొనే వాళ్ళని కోకొలల మందిని చూశాను. అంతేకాదు ఇక్కడున్న మీరు కూడా తండ్రులుగా మీకు లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటే యు విల్ డూ సేమ్ కదా. ఇన్ని త్యాగాలు చేస్తారు, ప్రేమ చూపిస్తారు, కానీ మాదిరికరంగా ఉండడంలో మాత్రం ఫెయిల్ అవుతే ప్రియమైన వారులారా, బోధించుటలో దేవుని శిక్షణలో వారిని పెంచుటలో మీరు ఫెయిల్ అయితే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ పిల్లల నుంచి అది మీరు పొందుకోలేరు. ఏ తండ్రి కూడా
ఇలా కోరుకోడు. ఏ విధంగా అంటే నా కొడుకు మరలా అతి చిన్న జాబ్ చేయాలని ఎవరైనా కోరుకుంటారా? నా కొడుకు అతి పేదరికంలో ఉండాలి, వాడు తిని తినకుండా ఉండాలి అని ఏ తండ్రి అయినా కోరుకుంటాడా? పిల్లల విషయంలో కోరుకోడు. ప్రియమైన వారులారా, మీరు ఏ విధంగా కోరుకుంటారంటే, ఎవరైనా మంచి సాక్ష్యం విన్నప్పుడు నా కొడుకు ఇంత భక్తిలో పెరగాలి, ఇంత దీవించబడాలి, ఇంత ఉన్నతంగా ఉండాలి అని కోరుకుంటారు. అట్ ద సేమ్ టైం వీఆర్ ఫెయిలింగ్. వారి ముందు రోల్ మోడల్ గా ఉండడంలో మనం ఏం చేస్తాము? ఫెయిల్ అవుతాము. అట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభు యొక్క బోధలో పెంచకుండా ఎలా పెంచుతామంటే లోకానుసారమైన విధానంలో పెంచుతూ ఉంటాం. వారు సక్సెస్ అయ్యారు, మనము సక్సెస్ అవుతాం అనుకుంటాం. అవుతుందా? అవదు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:21 వచనం, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. వారికి కోపము పుట్టింపకండి, రేపకండి. వారి మనసులు కృంగిపోతాయి, పిల్లల మనసులు కృంగిపోతాయి. ప్రియమైన వారులారా, మనము ఏ విధంగా పిల్లల్ని పెంచుతున్నాం, ఏం చేస్తున్నాం? వారి ముందు వారికి కోపము రేపొద్దు, వారి ముందు మాదిరికరంగా ఉండాలి. మెయిన్ ఎందుకు కృంగిపోతారంటే, వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేసినప్పుడు వాళ్ళు ఏది నిర్ణయించుకోవాలన్నది ఏం చేస్తారు? కన్ఫ్యూజ్ అయిపోతారు, కృంగిపోతారు. ఎలా అంటే, స్కూల్కి వెళ్తారు, స్కూల్లో చెప్తారు అరే అబద్ధం ఆడకూడదురా అని చెప్తారు. చర్చికి వస్తారు, అబద్ధం ఆడకూడదురా అని చెప్తారు. పిల్లలు దాన్ని చాలా చక్కగా యాక్సెప్ట్ చేస్తారు. తండ్రి వాళ్ళు ఎదురుకుండా అబద్ధం ఆడతాడు. అర్థమైందండి? పిల్లలకి హీరో ఎవరో తెలుసా? తండ్రే. ఇప్పుడు వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. ఫస్ట్ అంటాడు పాస్టర్ గారు చెప్పింది ఎస్ అబద్ధం ఆడకూడదంట, వాక్యం విన్నాం అనుకుంటా. లేకపోతే సండే స్కూల్లో వింటాడా? స్కూల్కి వెళ్ళాక కూడా అదే చెప్తారా? ఇంటికి వచ్చాక తండ్రి అబద్ధం ఆడుతుంటే వాడు కన్ఫ్యూజ్ అయ్యి అల్టిమేట్ గా వాడు కృంగిపోయి ఏది నిర్ణయించుకోవాలి? మోస్ట్లీ ఎవరిని ఫాలో అవుతారు తెలుసా? వాళ్ళు ఫాదర్నే ఫాలో అవుతారు. ఫాదర్ అనుకుంటాడు నాకున్న కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, నాకున్న సిచ్యువేషన్స్ బట్టి అబద్ధం ఆడుతున్నాను, కానీ నా కొడుకు మాత్రం సత్యవంతుడిగా ఉండాలని ఆశపడతాడు. ప్రియమైన వారులారా, కష్టాలు నష్టాలు ప్రతి ఒక్కడికి వస్తూనే ఉంటాయి జీవితంలో. ఏ మనిషికైనా వస్తాయి, ఏ జాతిలో ఉన్న వ్యక్తులకైనా వస్తాయి, ఎంతటి ధనవంతుడికైనా వస్తాయి, ఎటువంటి దేశంలో జీవిస్తున్నా వస్తాయి. కానీ రేపొద్దున నీ కొడుకు కూడా రకరకాల కష్టాలు వస్తాయి. నువ్వు నీ కష్టాల్లో సత్యవంతునిగా ఆడు ముందు నిలబడినప్పుడు అమ్మాయి ముందు వారు ఏం ఫాలో అవుతారు? నిన్ను ఫాలో అవుతుంటారు. ప్రియమైన వారులారా, అదే విధంగా వారి ముందు మాట్లాడే మాటలు అంటే కొన్నిసార్లు మాటలు మార్చేస్తారు. టక్కని మాటలు మార్చేస్తారు. ఏంటంటే ఇలా నేను అనలేదు అంటారు. వీడేం చేస్తాడు? స్కూల్లో ఖచ్చితంగా అదే చేస్తాడు. ప్రియమైన వారులారా, అదేవిధంగా మనము చెడ్డ మాటలు అనేవి పలకకూడదు పిల్లల ముందు. పిల్లలు లేనప్పుడు పలకొచ్చా? నో. క్రైస్తవ భక్తి లైఫ్ స్టైల్ అవ్వాలి, కానీ సిచ్యువేషన్ తగ్గట్టు మార్చుకోవడానికి అవ్వదు. అది దానివల్ల ఉపయోగం ఏముంది? చెడ్డ మాటలు పలకకూడదు అన్నది సత్యమా అసత్యమా? కరెక్టా కదా? చెప్పండమ్మా. అది కూడా మీకు తెలీదా? ఆడకూడదు కదా. అది తెలిసినప్పుడు మళ్ళీ నటన ఎందుకు? అది ఫాలో అవ్వాలి కదా. కన్వీనియంట్ గా నువ్వు ఆడొచ్చు, ఆడకూడదు అంటుందా? లేదు కదా. నువ్వు నీ పిల్లల ముందు చెడ్డ మాటలు పలికితే వాట్ దే విల్ లెర్న్, వాళ్ళు నేర్చుకుంటారు. ప్రియమైన వారులారా, నేను చెప్తుంది తండ్రులకు మాత్రమే కాదు, ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్, ఫాదర్ ఇన్ లాస్, అంటే తండ్రులకి తాతలకి ఫాదర్ ఇన్ లాస్ అంటే మామగారులు కూడా. మనమంటే అల్లుడు అంటాం, ఇంగ్లీష్లో ఏమంటారు? సన్ ఇన్ లా. కొడుకే. కొడుకు ముందు ఎలా ఉండాలి? మామగారు. తాత ఎలా ఉండాలి? కొడుకు ముందు, మనవడు ముందు. అర్థమైందండి? ఫాదర్ అంటే ఫాదర్కి తండ్రికి కాదు, నీ మనవలకి రోల్ మోడలే, అల్లుళ్ళకి రోల్ మోడలే.
యవనస్తులుగా ఉన్న మీరు కూడా రేపు నల్లుళ్ళు అవుతారు, తాతలు అవుతారు, తండ్రులు అవుతారు. ఇవన్నీ ప్రతి ఒక్కరికి రోల్ మోడల్గా ఉండాలి. అంటే నువ్వు వాక్యాన్ని కరెక్ట్గా నువ్వు ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా నువ్వు వాక్యానుసారంగా వారు పెరిగేవారుగా ఉంటారు. ప్రియమైన వారులారా, సహజంగా మరి పిల్లలు చాలా వారి హృదయాలు గలిబిలైపోవడానికి మెయిన్ కారణాలు ఏంటో మనము చూద్దాం. మొట్టమొదట చెప్పినట్టుగా షోయింగ్ ఫేవరెటిజం. అంటే ముగ్గురు పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకరిని బాగా చూడటం, ఒకరిని బాగా చూడకపోవడం. అది పిల్లల హృదయాల్ని గాయపరుస్తుంది, పిల్లల హృదయాల్ని గాయపరుస్తుంది. నిజంగా మరి ఏ తండ్రి అలా ఉంటాడని అయితే అనుకోను, కానీ బైబిల్లో కొంతమంది ఉన్నారు. మీకు ఎవరన్నా తెలిస్తే తెలియచ్చు, ఒకరిని బాగా చూడడం, ఒకరిని బాగా చూడకపోవడం. అర్థమైందండి? ఒక కొడుకునికి ఎక్కువ ఆస్తి ఇవ్వడం, ఒక కొడుక్కి తక్కువ ఇవ్వడం, కూతురికి తక్కువ ఇవ్వడం, కొడుక్కి ఎక్కువ ఇవ్వడం, లేకపోతే కూతురికి ఎక్కువ ఇవ్వడం, కొడుక్కి తక్కువ ఇవ్వడం. ఫేవరెటిజం. అంతేకాదు, యోసేపు విషయంలో చాలా స్పష్టత. అన్నలందరికీ ఒక రకమైన డ్రెస్సు, యోసేపుకి ఒక రకమైన డ్రెస్. ఫేవరెటిజం కదా. వారిలో ఏం రేగింది? అన్నల్లో ద్వేషము, పగ, అసహ్యత పుట్టింది. తండ్రిని ఏమీ చేయలేరు. ఆ ద్వేషం అంతా ఎవరి మీద చూపించారు? తమ్ముడి మీద చూపించారు. అట్ ద సేమ్ టైం వారు కూడా కరెక్ట్ కాదు. వారు లోకరీతి ప్రజలు కాబట్టి ద్వేషం చూపించారు. భక్తులు అయితే ఏం చూపిస్తారు? ఓన్లేరా తండ్రి ఏదో ప్రేమిస్తున్నాడులే, మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా అనుకుంటారు. కానీ వారు ఎలాంటి వారు? వాళ్ళు లోకరీతి ప్రజలు అయిపోయారు. బట్ లేటర్ తర్వాత వారు మారు మనసు పొందారు. మనం అది గ్రహించగలుగుతాం. దీవెనలు పొందుకున్నారు వాళ్ళు. అర్థమైందండి? కానీ ఫేవరెటిజం మన ఇంట్లో ఉండకూడదు. ఉంటుందా ఫేవరెటిజం? ఒకరికి ఒకలాగా, ఒకరికి మంచి డ్రెస్సు, ఒకరికి చెడ్డ డ్రెస్సు. అంటే డబ్బుల విషయంలో ఒకరికి కాస్ట్లీ, ఒకరికి లైట్. ఏమనంటే ఈసారి లేదులే, మన నెక్స్ట్ టైం నీకు మంచిది కొంటానే. ఓకే, అది నిజమైతే ఓకే. ప్రతిసారి జరిగితే కరెక్టా? కొంతమంది చూడండి, ఇద్దరు పిల్లలు ఉంటారు, ఒకరికేమో మంచి స్కూల్, ఇంకొకరికి చెడ్డ స్కూల్. ఆడదాన్ని పట్టణం ఇచ్చి పంపించేస్తామండి, మగోడు మాత్రం బాగా రాజ్యాలు వెళ్తాడండి. అదా? అది కరెక్టా? నో, వి షుడ్ లవ్ సేమ్. అందరినీ మనం సమానంగా పెంచాలి. ఫేవరెటిజం అనేది చూపించకూడదు. ప్రియమైన వారులారా, అది యాకోబులో మనం గమనిస్తాం కదా. ఫస్ట్ లో అలాగ చేశాడు, లాస్ట్ లో ఎలా దీవించాడు? యోసేపుని మాత్రమే దీవించాడా? నో. తన తండ్రి చేసిన తప్పు తన జీవితంలో పునరావృతమైంది, దాని నుంచి పాఠం నేర్చుకున్నాడు. 12 మందిని దీవించాడు కదా. 12 మందిని దీవించాడు. ఏ విధంగా? దేవుని చిత్త ప్రకారం. దేవుడు ఏం చెప్తే అది చెప్పాడు వాళ్ళకి. అంటే ఆ చెప్పే ముందు ఖచ్చితంగా ప్రార్థన చేసి ఉంటాడు కదా. నా 12 మంది పిల్లల్ని దేవా దీవించు ప్రభు అంటే, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్, నువ్వు స్టార్ట్ చేయన్నాడు దేవుడు. ప్రియమైన వారులారా, దీవించడం మొదలు పెట్టాడు. దేవుడు ఏం చెప్తే అది దీవించాడు. యోధాని ఏలికగా చేశాడు, అది స్థిరమైంది. యోధ గోత్రపు సింహముగా యేసుక్రీస్తు ఆ వంశంలో వచ్చాడు. ప్రియమైన వారులారా, ఫేవరెటిజం మనం చూపించకూడదు. ప్రియమైన వారులారా, అదే విధంగా తీర్చలేని వాగ్దానాలు వారికి చెప్పకూడదు. అదేం జరుగుతుంది తెలుసా? ఏడవంగానే ఏం చెప్తాము? ఆడికి సైకిల్ కావాలని ఏడితే వెంటనే ఏమనేస్తాం? కొనగలమో లేదో పక్కన సైకిల్ కొనేస్తాను నీకు అంటాం. లేదా ఇది పాస్ అయితే కొనేస్తామంటాం. కొనకపోతే అర్థమైందండి? ఇప్పుడు పిల్లలు ఖచ్చితంగా అడుగుతారు, అప్పుడులా కాదు. నువ్వు ప్రామిస్ చేస్తే అది చాక్లెట్ అవని, ఐస్ క్రీమ్ అవని ఖచ్చితంగా వాళ్ళకి చేయాలి. ఆ బుక్ అవని, పెన్ అవని. నువ్వు చెయ్యలేని ఆ ప్రామిస్ ని నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో ఆ ప్రామిస్ చేయకు. అసలు చేస్తే ఖచ్చితంగా ఆ ప్రామిస్ ని నువ్వు నెరవేర్చాలి. ప్రియమైన వారులారా, వారి యొక్క సమస్యలు నీకు చాలా తేలిక అవ్వచ్చు, కానీ వారికి చాలా ఇంపార్టెంట్. వారి సమస్యల్ని నువ్వు నిర్లక్ష్యం చేయకు. అర్థమైందండి? వారి సమస్యలను నిర్లక్ష్యము చేయకు. వారు ఏదైనా వాళ్ళ సమస్య నీకు చెప్పుకున్నప్పుడు ఇది ఒకటి సమస్య అంటే అర్థమైందండి?
ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెటే వాడి సమస్య. ఆ ₹2 పెడితే చాక్లెట్, దీని ₹2 కోసం ఎంత హడావిడా, వాడికి అది చాలా ఇంపార్టెంట్. అది అప్పుడు నువ్వు చెప్పాలి, నీ ఆరోగ్యం బాగాలేదు, నీ కాఫ్ పెరుగుతుంది, దయచేసి వద్దు, అది అయ్యాక నేను కొంటానులే. నీకు అంత ముందు కొన్నాను కదా, ఈసారి కూడా కొంటాను. వారి సమస్యను నువ్వు అర్థం చేసుకోవాలి, వారి సమస్యకి ప్రయారిటీ ఇవ్వాలి. వారు చెప్తుంటే నిర్లక్ష్య, నోర్మై నువ్వు. కొంతమంది అసలు మాట్లాడినావు పిల్లల్ని. ఇప్పుడు ఉందో లేదో ఆ జనరేషన్, కానీ మా హయాంలో ఉండేది. మేము చిన్నప్పుడు నాన్న పడుకుంటే అసలు మాట్లాడడానికి వీలు లేదు. ఉంటుందా? ఛాన్స్ లేదు. ఇక మా నాన్నగారు పడుకుంటే ఇక మాట్లాడడానికి వీలు లేదు. అంతే. ఆయన మెలకు వచ్చిందంటే మామూలు ఉండదు. ఇక అర్థమైందండి. ఏదేమైనా ఆయనే ప్రయారిటీ. ఎస్, తల్లిదండ్రులకు ప్రయారిటీ ఇవ్వాలి, కాదంటలేదు. బట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు పిల్లలకి ప్రయారిటీ ఇవ్వాలి. వారి సమస్యలను మీరు తక్కువగా చేయకండి. వారి చిన్న సమస్యను కూడా మీరు పెద్దగా పట్టించుకోవాలి. ఎందుకంటే యు ఆర్ మేకింగ్ వన్ గ్రేట్ జనరేషన్. ఒక మంచి జనరేషన్ నువ్వు తయారు చేస్తున్నావు. నువ్వు వెళ్ళిపోతావు, కానీ తర్వాత నీ కొడుకు ఈ జనరేషన్లో ఒక ప్రముఖుడిగా ఉండాలంటే నువ్వు వాడికి ప్రయారిటీ ఇవ్వాలి. నువ్వు ఆ విధంగా ఇస్తావనే బహుమానంగా దేవుడు ఆ బిడ్డను నీకు అనుగ్రహించాడని నువ్వు గమనించాలి. ప్రియమైన వారలారా, మరి ఇటువంటివన్నీ మనము చేయాలంటే దేవుని జ్ఞానముతో పరిపూర్ణంగా నింపబడాలి. ప్రియమైన వారలారా, అప్పుడే ఈ సున్నితమైన ప్రతి చిన్న సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో దేవుని జ్ఞానం ద్వారా నువ్వు చేయగలుగుతూ ఉంటావు. ప్రియమైన వారలారా, అర్థమైందండి. ఇవన్నీ చేయాలంటే నీలో ఏముండాలి? దేవుని ఆత్మ పరిపూర్ణంగా ఉండాలి. అప్పుడే ఈ సున్నితమైన ప్రతి చిన్న సమస్యను నువ్వు జ్ఞానముతో పరిష్కరించగలుగుతావు. ప్రియమైన వారలారా, అదేవిధంగా మరి వారిని పెంచుట, వారిని కోపం రేపక. ఎప్పుడు కోపం వస్తాయి? పార్షియాలిటీ లేకపోతే అన్ఫెయిర్నెస్ అనగా ఫేవరెటిజం చూపించడం, వారి యొక్క సమస్యల్ని నిర్లక్ష్యం చేయడం, వీటన్నిటి వలన వారికి కోపం వస్తుంది. వారి యొక్క హార్ట్ క్రష్ అయిపోతుంది. ప్రియమైన వారలారా, మీలో ఎవరైనా దయచేసి ఆ చికెన్ వండేటప్పుడు, ఏదో వండినప్పుడు ఒక అమ్మాయికి మంచిగాను, అబ్బాయికి చెడ్డగాను, లేకపోతే అబ్బాయికి ఎక్కువగాను, అమ్మాయికి తక్కువగాను ఎవరైనా చూస్తున్నారా? దయచేసి అలా చూసే హృదయాలంటే మార్చుకోమని ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఉంటున్నారు. ఒకరి మీద అమితమైన ప్రేమ, ఒకరి మీద ద్వేషం. ఇంకో ప్రాబ్లం కూడా ఉంటుంది తల్లిదండ్రులు, తెలుసండి. వారు చేసిన తప్పులు కనుక తల్లిదండ్రులు ఎత్తి చూపించారని, పిల్లలు ఎత్తి చూపించారనుకో వారు తట్టుకోలేరు. ఇది కూడా ఉంటుంది సమస్య. అమ్మా నువ్వు వెనుక అబద్ధం ఆడావు అన్నారు అనుకోండి, ఇంకేం లేదు. ఆమె ఏమైపోద్ది? కూతురే, కుడికే, కానీ ఏమైపోతాడు? శత్రువు అయిపోతాడు. ఒకవేళ దేవుని ద్వారా ప్రేరేపింపబడి హెచ్చరించిందనమా, మార్చుకో, అబద్ధపు జీవితం నుంచి బయటికి రా, దానికి మానేసి సాతాను సంబంధం లేక సత్యం పలకమని ప్రోత్సహిస్తున్న కూతురు మీద నువ్వు పగ్గట్టావంటే, ఆ కొడుకు మీద పగ్గట్టావంటే ఏంటి అర్థం? వేర్ యు ఆర్ గోయింగ్? ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు? ఎవరి ద్వారా ప్రేరేపించబడుతున్నావు? ఎవరి పార్టీ నువ్వు? ఎవరి పార్టీ? రెండే పార్టీలు. ఏ పార్టీలు? ఐదర్ యేసుక్రీస్తు, పార్టీలు అంటే వైసీపీ టీడీపీ కనుకుంటారు, ఐదర్ యేసుక్రీస్తు నార్ సాటన్. అంతే. నేను దేవుడే లేడు అనుకుంటున్నాడు, ఆడు సాటానే. దేవుడు లేడు అనుకున్నాడు, సాటనిస్టే. మధ్యలో ఉంటాను, మధ్యలో కుదరదు. అయితే ఇటన్నా ఉండాలి, లేకపోతే ఇటన్నా ఉండాలి. ప్రియమైన వారలారా, ఇలా కూడా కక్ష కట్టే తల్లిదండ్రులు ఉంటారు. నాకే చెప్పేటంత తోటి వేయవరా, నిన్ను అలా పెంచి అలా చేసి చదివిస్తే ఇప్పుడు నా తప్పులు ఎంచుతున్నావంటే తప్పు చేయకు. వాడికి వయసు వచ్చింది, ఎంచుతాడు. తప్పు. నువ్వు రోల్ మోడల్గా ఉండాలని కదా దేవుడు నీకు చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28 నుంచి 30 వరకు చదువుతున్నాం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ప్రియమైన వారలారా, సంఘముని ఎవరు ప్రేమించి పోషిస్తున్నాడు? క్రీస్తు. మనలో తప్పులు ఉన్నాయా? పోషిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడా?
యజమానుడు కూడా కుటుంబాన్ని ఎలా ప్రేమించాలి? లోపాలున్నా ప్రేమించాలి. ఇదే చెప్తాను ఎవరికైనా. లోపమున్నా, నీ పిల్లల్లో లోపం ఉంటుంది, ప్రేమించాలి. నీ భార్యను సంరక్షించి పోషిస్తున్నావు కదా, నీ పిల్లల్ని సంరక్షించి పోషించాలి. నీ శరీరాన్ని ఏ విధంగా పోషించుకుంటావో, నీ శరీరాన్ని ఏ విధంగా ప్రేమిస్తావో, నీ భార్య బిడ్డలను కూడా ప్రేమించి పోషించాలి. ప్రియమైన వారులారా, మరి ఏ విధంగా పెరగాలి పిల్లలు? పోషించడం అంటే, సహజంగా పోషించడం అంటే ఏమనుకుంటాం మనము? ఫుడ్ పెట్టడం, నెక్స్ట్ బట్టలు, అంతే కదా, నెక్స్ట్ వాడికి ఒక షెల్టర్, అంతే కదా. ఎండకి వానికి వదిలేయలేం కదా, వాడికి ఏం చేయాలి? ఒక గూడు, సొంత ఇల్లు, లేకపోతే అద్దెకన్నా తీసుకొని పెట్టాలి కదా. పాపం కొంతమందికి అది కూడా ఉండదు. మీరు చూస్తూ ఉంటారు, పెద్ద పెద్ద గొట్టాల్లాగా ఉంటాయి, అందులోనే నివాసం. అట్లీస్ట్ నా పిల్లలు ఇందులో ఉన్నా తడవరని, ఎవరు పరిస్థితిని బట్టి వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు వాటి పిల్లలకి. ప్రియమైన వారు, అయితే ఫిజికల్ గా మనం చేస్తున్నాము, అది సరిపోద్దా పెరగడానికి పిల్లలు? లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనము. యేసు జ్ఞానమందును వయస్సునందును, వినండి, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అర్థమైందండి? మన పిల్లలు ఎలాగా పెరగాలి? జ్ఞానమందును, తెంగరోళ్ళ ఎదగకూడదు. జ్ఞానమందు, ఏ జ్ఞానము? దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానం ఏంటి? లోక జ్ఞానం ఏంటి? సత్యమును ఆనుకొని నిలబడుట దేవుని జ్ఞానం, కష్టమైన నష్టమైన. లోక జ్ఞానము అవసరానికి అబద్ధమాడినా పర్లేదు అంటారు కదా. 100 అబద్ధాలు ఆడినా ఏంటంటే ఏం చేయాలట? పెళ్లి చేయాలట. అవునా? రీసెంట్గా ఒక న్యూస్ విన్నాను. ఆమె పెళ్ళయి 4 నెలలు అవుతుంది, కన్సీవ్ అయింది. ఆమెకి 2 రిజల్ట్స్ తెలిసాయి, యు ఆర్ కన్సీవ్డ్ అండ్ ఆల్సో యు ఆర్ పాజిటివ్ HIV. వాడికి తెలిసినప్పుడు చెప్పాలి కదా, అవునా? తెలిసినప్పుడు చెప్పాలా వద్దా? అరే నేను మానేసుకోవాలి, పోనీ HIV పాజిటివ్ ఉన్న అమ్మాయిలు ఉంటున్నారు, వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు కదా. 2 పాజిటివ్. ఆమె చాలా ఏడ్చిందంట. ఒక డాక్టర్ చెప్తుంది, షీ క్రైడ్ ఎలా. నాకు ఏ పాపం తెలియదు డాక్టర్, నా జీవితంలో మొట్టమొదట పురుషుడు నా భర్తే. అర్థమైందండి? ఎంత ఘోరమో కదా, ఎంత మోసమో కదా. మనం గనక ఏదైనా మ్యారేజ్కి రిపోర్ట్స్ అడిగితే ఎలా ఫీల్ అవుతారు? మన ఇండియన్ నేచర్, పెళ్ళికి ముందు అడుగుతున్నారు, పెళ్ళికి ఇంకెన్ని అడుగుతారు, ఇక క్యాన్సిల్. అయ్యి బాబాయ్ క్యాన్సిల్ అంటారు, ఎందుకు అడగొద్దని ఈ టైప్. కానీ ఇలాగ కొంతమంది బాధపడే పరిస్థితి. ప్రియమైన వారులరా, ఇది వీడు చేసింది ఏంటి? లోక జ్ఞానం. వీడి జ్ఞానం వల్ల ఒక కుటుంబము కన్నీటిలో మునిగిపోతుంది. ఆమె కన్నవారు, ఆమె తోబుట్టువులు కాదా? వింటున్న మనమే బాధపడుతున్నాం. కన్న పేగులు ఇంకెలా ఉంటాయి? పెంచిన వాళ్ళు ఎలా ఉంటారు? అర్థమైందండి? ఇది లోక జ్ఞానం. దేవుని జ్ఞానం సత్యము. నీ పిల్లలు దేవుని జ్ఞానంతో నింపబడాలి. వారు ఇతరులకి మేలుకరంగా ఉంటారు, హానికరంగా ఉంటారు. అవసరమైతే వాళ్ళు కృషించిపోతారేమో కానీ కొవ్వొత్తిలాగా ఇతరులకి వెలుగునిస్తారు. మరి ఎలాగండి? ఎస్, ఆయన రాజ్యంలో నక్షత్రాల వలె ఉంటారు వాడు. ఎక్కడంత మహా అయితే వాడికి ఊహ వచ్చేసరికి 20 సంవత్సరాలు, మహా అయితే ఒక 30 సంవత్సరాలు స్ట్రెంత్ గా పరుగులు పెడతాడు. తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. అక్కడ యుగ యుగాలు నక్షత్రాల వలె ఉంటారు వాళ్ళు. నీ పిల్లలు యుగ యుగాలు నక్షత్రాల వలె ఉండాలంటే వారు దేవుని జ్ఞానము చేత నింపబడాలి, భౌతికంగా ఎదగాలి. వయసు యందును జ్ఞానమందును. భౌతికంగా కూడా ఎదగాలి కదా. వారికి కావాల్సిన నువ్వు ఏర్పాటు చేయాలి. ఫుడ్ కానీ, వారి స్కూల్స్ కానీ, భౌతికంగా వారికి అవసరమైన నువ్వు చేయాలి. అర్థమైందండి? ఎస్, ఫాదర్ రెస్పాన్సిబిలిటీ. ఈవెన్ వారికి ఎంత డబ్బులు ఇచ్చినా, ప్రియమైన వారులరా, పిల్లల్ని పెంచే బాధ్యత తల్లిదండ్రులదే. నువ్వు ఎంత మంచి ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళినా దేవుడు వారిని ప్రశ్నించడు. నీ పిల్లల విషయంలో ఎవరిని ప్రశ్నిస్తాడు?
నిన్నే ప్రశ్నిస్తాడు. వారు అబద్ధం ఆడుతున్నారా నువ్వు చెక్ చేసుకో. అర్థమవుతుందా? వింటున్నారా మీరు? నీ పిల్లలు అబద్ధం ఆడుతున్నారా? ఎవరు చెక్ చేసుకోవాలి? మనం చెక్ చేసుకోవాలి. వారు దొంగతనం చేస్తున్నారా? మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. అరేంటి నేను దొంగతనం చేయట్లేదు కదా, ఆడి ముందు ఏమి దొంగిలించలేదు. బోధిస్తున్నావా దేవుని వాక్యాన్ని? యేసు ప్రభు ఎలా ఎదుగుతాడంట? వయసు యందును జ్ఞానమందును దేవుని దయ్యందును. స్పిరిచువల్ గా ఎదగాలి మన పిల్లలు. స్పిరిచువల్ గా ప్రియమైన వారులారా, అంటే ఆధ్యాత్మికంగా ఎలా ఉంటున్నారు భక్తిలో మన పిల్లలు? ఎలా ఉంటున్నారు? సండే స్కూల్కి వెళ్తున్నారా? వాళ్ళు యూత్ మీటింగ్కి వెళ్తున్నారా? స్పిరిచువల్గా వెళ్తున్నారా? ఎప్పుడైనా కూర్చోబెట్టి బోధించే వాళ్ళకి తండ్రులారా దులిపేసుకుంటున్నారా? అలా మా ఆవిడ చెప్తుందండి, మా భార్య చెప్తుందండి, అలా అమ్మ చెప్తుంది. మరి నువ్వేం చేస్తావు? బోధించవా కూర్చోబెట్టి? ఎప్పుడైనా వాక్యం మాట్లాడావా నీ పిల్లలతోటి? నువ్వేమైనా కలెక్టర్ అనుకుంటున్నావేంటి? కలెక్టర్ అయినా బోధించాల్సిందే. అతనైతే మాత్రం అతీతుడా? మినిస్టర్ అయినా బోధించాల్సిందే, అతీతుడా? ఎంతమంది తండ్రులు పిల్లలకి వాక్యాన్ని బోధిస్తున్నారు? మనకే టైం ఉండదు, అంతా ఎస్కేపింగే. చేసుకుంటాడండి. ఏం చేసుకుంటాడు? ప్రార్థన. మనం ఏం చేసుకుంటాం? టీవీ ఆన్ చేసుకుంటాం, సినిమాలు పెట్టుకుంటామండి. ఇదా నువ్వు రోల్ మోడల్గా ఉండు. వయసు అయిపోయింది. వయసు అయిపోతే ఏంటి? 80 ఏళ్ల వయసులో మోషేని పిలిచాడు దేవుడు. మోషేని ఇశ్రాయేలు విడిపించడానికి పిలిచినప్పుడు వయసు ఎంత? 80. అబ్రహాముని 75 ఏళ్ళలో పిలిచాడు. నీకు 97 వయసులో నువ్వు యేసుక్రీస్తుని అంగీకరిస్తే, యేసుక్రీస్తు గురించి తెలిస్తే 97లో మోకరించు, లేకపోతే కూర్చొని ప్రార్థన చేయి. బట్ వయసుని సాకుగా చూపించొద్దు. తండ్రులకు, తాతలకు, మామగారులకు అందరికీ చెప్తున్నాను నేను, యు ఆర్ రోల్ మోడల్. అర్థమైందండి ప్రియమైన వారులారా? మరి వయసు యందును జ్ఞానమందును మనుషుల దయందును, దేవుని దయ్యందును, సోషల్గా కూడా వాళ్ళు ఎలాగ అవ్వాలి? వర్ధిల్లాలి. మీ పిల్లలు ఈ 4 విషయాల్లో వర్ధిల్లాలి. జ్ఞానమందును, ఏ జ్ఞానము? దేవుని జ్ఞానం. దయ్యాల జ్ఞానం కాదు, దయ్యాల జ్ఞానం, లోకాల జ్ఞానం కాదు. ప్రియమైన వాళ్ళు దేవుని జ్ఞానం అందును. వయసు యందును భౌతికంగా ఎదగాలి. భౌతికంగా ఎప్పుడు ఎదగరు? నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎదగరు. అర్థమైందండి? మా ఫాదర్ చాలా స్ట్రగుల్ చేసేవారు. ఆయన జాబ్ పోయింది, వాళ్ళు చాలా స్ట్రగుల్ చేసేవారు మా ఫాదర్. బట్ మమ్మల్ని బాగానే పెంచేవారు. దానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? ఆయనకి ఏ హ్యాబిట్ లేకపోవడం. ఆయనకి ఏదైనా హ్యాబిట్ ఉండుంటే ఆ ఉన్న కొద్ది కూడా దేనికి ఖర్చు పెట్టుకునేవాడు అయినా, అంతే కదా? ఆయనకి ఏది లేదు కాబట్టి ఆయన మమ్మల్ని చాలా ఉన్నతంగానే ప్రేమించి తన స్థితికి మించి మమ్మల్ని బట్టలు కొనేవారు, ఫుడ్ పెట్టేవారు, అన్నీ పెట్టేవారు. అర్థమైందండి? భౌతికంగా కూడా మన బాధ్యతే. భౌతికంగా కూడా మన బాధ్యతే. పెంచలేకపోతున్నావా? మోకరించి ప్రార్థించు. నువ్వు ఇచ్చిన బహుమానం ప్రభువా. వీడు మాంసం అడుగుతున్నాడు, నా దగ్గర డబ్బులు లేవు, వాట్ ఐ కెన్ డూ? నేనేం చేయాలి? ఒక తండ్రిగా నేను ఆశపడుతున్నాను నా పిల్లోడు అడిగింది ఇవ్వాలని, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్. రిలీజ్ యువర్ బ్లెస్సింగ్ అని నువ్వు కన్నీటితో అడిగినప్పుడు చేయడా? లాస్ట్ వీకే కదా చెప్పాను, ఒక్కసారి చేసే ప్రార్థన కూడా ఆయన నిర్లక్ష్యం చేయడు. నువ్వు మర్చిపోతావు కూడా ఆ ప్రార్థన. ఎప్పుడూ నువ్వు చేసిన ఆ ఒక్క ప్రార్థన 10 సంవత్సరాల తర్వాత కూడా నెరవేర్చే దేవుడు ఆయన. నీ పిల్లవాడి కొరకు, పిల్ల కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన ఆయన వింటాడు. భౌతికంగా నీదే బాధ్యత, స్పిరిచువల్గా నీదే బాధ్యత. ప్రియమైన తండ్రులారా, ఈ రోజు నుంచి అయినా మీరు మార్పు చెంది మీ పిల్లలతో దేవుని వాక్యాన్ని డిస్కస్ చేయండి. నా భార్య చెప్పుకుంటుంది, మరి నువ్వేం చేస్తావు? ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కూర్చోబెట్టి మాట్లాడాలి. మన దేవుడిలాగా వాళ్ళు రోల్ మోడల్గా ఉండాలి. నాకు ఊహ వచ్చినప్పుడు
ఒకసారి ఏదో సమస్య గురించి ప్రార్థిస్తూ చాలా ఏడుస్తూ ప్రార్థన చేసేస్తున్నాను. అది అవ్వగానే మా నాన్నగారు ఇప్పుడు ఎందుకు ఏడ్చేవారు అంటారు. బిలీవ్ ఇన్ గాడ్ అన్నాడు అంతే. దేవుడు నమ్ము, ఆయన చేస్తాడు తగిన సమయం. నువ్వు ఇంత ఏడవలసిన అవసరమే లేదు. దేవుని మీద నమ్మకం లేదా నీకని చెప్పారు ఆయన. ప్రార్థన అవ్వంగా దేవుని విశ్వసించు. మన దేవుడు సామర్థ్యం కలిగిన వాడు, ఆయన చేస్తాడు. బాధపడిపోకు నువ్వు. అలాంటి గైడెన్స్ ఇవ్వగలుగుతున్నావా? నీ పిల్లలు చర్చికి రాకపోతే నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు? నేను చెప్తాను కదా, మా ఫాదర్ చర్చికి గనక నేను క్రికెట్ అనేవని మానేసి గనక వెళ్తే మా మదర్ వాడికి భోజనం పెట్టదు. కొన్నిసార్లు డోర్ తీయొద్దు వేసేయనివారు, అది అవసరం లేదు. వెరీ స్ట్రిక్ట్ గానే ఉండేవారు దేవుని విషయంలో. మనము ప్రేమ ఎక్కువైపోయి ఏం చేస్తాము? ఆఫ్ కోర్స్ మనం చర్చ్ కాదనుకోండి, కొంతమంది తల్లిదండ్రులు చర్చిలో ఉంటారు, వీటి టీవీ ముందు క్రికెట్ చూస్తూ ఉంటాడు. లేరా ఇలాంటి వాళ్ళు? చాలా బాధాకరం కదా. కొంతమంది తల్లిదండ్రులు పక్కనే ఉంటారు, స్కోర్ గురించి ఇడు చూస్తూ ఉంటాడు. ఏంటి స్కోర్? ఇక్కడ దేవుని వాక్యము, నువ్వు నిర్లక్ష్యమా? దేవుడు నేను పరిశీలిస్తున్నాడు కదా, నువ్వేం చూస్తున్నావు? స్కోరా? ఎవడన్నా గెలిస్తే నీకేమైనా కప్పిస్తాడా? కానీ దేవుని వాక్యాన్ని వింటే శ్రద్ధగా నీ జీవితం బాగుపడుతుంది. ప్రియమైన వాళ్ళ స్పిరిచువల్ గా పెంచాల్సిన బాధ్యత నీదే, సామాజికంగా పెంచాల్సిన బాధ్యత నీదే. ఎందుకంటే సామాజికంగా పెరగడం అంటే అర్థం నీ కుమారుని బట్టి కుమార్తెను బట్టి సమాజం చాలా నేర్చుకోవాలి, వారి మార్గాలు మార్చుకోవాలి. నీ పిల్లల గురించి ఎటువంటి సాక్ష్యం పొందుకుంటున్నావు నువ్వు? వారు సామాజికంగా కూడా ఉన్నతంగా వెళ్ళడం నీ బాధ్యత. నీ బాధ్యత అర్థమైందండి? దేవుడిని అనుసరించి వారు దీవించబడతారండి. మనం దీవించబడుతున్నామా? దీవించబడుతున్నాం, కానీ ఏం ఫలితం? కొన్ని పరిస్థితులను చూస్తాం. తల్లిదండ్రులు విదేశాల్లో ఉండి ఎంతో కష్టపడి తినక విదేశాల్లో చిన్న చిన్న జాబులు చేసుకొని ఇక్కడున్న పిల్లలకి పంపిస్తే వీడు చదువు మానేసి మంచి మంచి ఫోన్లు కొనుక్కొని బైకులు కొనుక్కొని తాగుతూ తిరిగే క్రైస్తవ బిడ్డలు ఉన్నారు. ఒక బాధ్యత లేదు ప్రియమైన వాళ్ళారా. కనుక నువ్వు ఎంత విదేశాలు వెళ్ళి చేస్తే ఏం ఫలితం? నువ్వు అంతకన్నా ఇక్కడే ఉండి కూల్ చేసుకుంటూ వాడిని భక్తిలో పెంచితే వాడు ఉన్నతంగా ఉంటాడు. అది చెడిపోయే పరిస్థితుల్లో రిటర్న్ వచ్చాయి అవసరం లేదు. వాడికి పెద్ద మంచి మంచి బట్టలు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు, బైకులు కొనివ్వడం వల్ల ఉపయోగం లేదు, ఫోన్లు కొనివ్వడం వల్ల ఉపయోగం లేదు. ముందు వాడిని భక్తిలో పెంచడానికి తాపత్రయపడి అవసరమైతే వాడి కొరకు కన్నీటి ప్రార్థన వచ్చాయి. నువ్వు డబ్బులు వేస్తున్నావు, దేవుడిని ఇవ్వలేకపోతున్నావు, సామాజికంగా వాడిని పెంచలేకపోతున్నావు, స్పిరిచువల్ గా పెంచలేకపోతున్నావు. యేసుక్రీస్తు అంటున్నాడు, వారు ఎలా పెరగాలంటే పిల్లలు వయసు ఎందును జ్ఞానమందును మా దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలి. నీ పిల్లలు ఎలా వర్ధిల్లుతున్నారు అన్నది ఒకసారి పరిశీలించుకో ప్రియమైన వారులారా. అదేవిధంగా చూడండి, క్రమశిక్షణలో పెంచాలి వారిని. ఎలా పెంచాలి? క్రమశిక్షణలో పెంచాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:5-9 వరకు చదువుతుంది. మరియు నా కుమారుడా, ప్రభువు చే శిక్షణ తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వాణ్ణి శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. తండ్రి ప్రేమిస్తే కుమారుని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. నిన్ను దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తూ ఉంటాడు. నువ్వు విసుకొద్దు ఆయన్ని. ఏం చేయాలి? మౌల్డ్ అవ్వాలి. అది చాలా కష్టం. అర్థమైందా? ప్రియమైన వాళ్ళరా, దేవునికి నిజాయితీయే ఇష్టం. ఒకవేళ నువ్వు పొందుకుంటున్న శిక్షకు అది నువ్వు అర్హుడు అని నీకు తలంపు వచ్చినప్పుడు ఆయన దగ్గర పశ్చాత్తాపపడు. అంతేగాని నేను కరెక్టే, అదేదో జరుగుతుందన్న విధానంలో నువ్వు త్రోసివేయు. ఆయన శిక్షించినప్పుడు ఏం చేయాలట? ఆ శిక్షను తృణీకరించుకో, దాన్ని ఫాలో అవ్వు. నువ్వు ఆ విధంగా ఫాలో అవుతే నీ పిల్లలు ఆ విధంగా ఫాలో అవుతారు. అంతేనా? చూడండి, సామెతల గ్రంథము 13:24. బెత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి. ప్రియమైన వారులారా,
నీకు అమితమైన ప్రేమ ఉండి బెత్తం కూడా వాడకపోతే చివరికి వాడే నీకు విరోధి అవుతాడు. నువ్వు ప్రేమిస్తే ఏం చేస్తావు? తండ్రి ప్రేమిస్తే ఏం చేస్తాడు? శిక్షించి సరి చేస్తాడు. నీ దేవుడు నిన్ను సరి చేస్తున్నాడు. నువ్వెవరిని సరి చేయాలి? నీ పిల్లల్ని సరి చేయాలి. కొంతమంది పిల్లలు ఏం చేసినా అది రైటే, ఆడు కొట్టించినా రైటే, ఆడు ఏదైనా తీసుకొచ్చేసినా రైటే, ఆడు ఏం చేసినా రైటే. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు తల్లిదండ్రులు. అవునా? వారు అనుకుంటున్నారు ప్రేమిస్తున్నామని. నిజమైన ప్రేమ ఏంటో తెలుసా? వాడిని సరిచేయడు. వాడు చేస్తున్న పరిస్థితి వాడికి మేలు అవ్వదు ఫ్యూచర్లో. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉన్నారనుకో ఏమవుతారు? అర్థమైంది అంతే. వాళ్ళని సన్మార్గంలో పెంచాలి. అబద్ధాలు ఆడకూడదని చెప్పాలి, వారు తప్పులు చేయకూడదని చెప్పాలి. అర్థమైందా? మనం ప్రేమించడం అంటే ఏంటమ్మా? వాళ్ళు ఏం చేసినా రైట్ అన్నం కాదు. ప్రేమించిన తండ్రి ఏం చేస్తాడట? శిక్షించి సరి చేస్తాడు. యేసు ప్రభు మనం సరి చేస్తున్నాడు కదా. సరి చేస్తున్నాడు లేదా? తప్పు చేస్తుంటే ఎస్ అంటున్నాడా? ఆఫ్ కోర్స్. మనం తెగించేసాం అనుకోండి, కొంతమంది తెగించారు లేదా? తెగిస్తారు. వాళ్ళకి అనారోగ్యం వచ్చినా బెండ్ అవరు, ఏది వచ్చినా బెండ్ అవరు. దేవుని దగ్గర అందరి ముందు మాత్రం చాలా ఎలా కనబడతారు? భక్తి పరులా కనబడతారు. దేవుడు పటీలు అని కొడతాం, మార్పు మాత్రం రాదు. బెండ్ అవరు. వాళ్ళ పిల్లలు బెండ్ అయిపోవాలి, భక్తులు అయిపోవాలి. వీళ్ళు మాత్రం ప్రియమైన వాళ్ళరా, పిల్లలకి మనం ఏమవుతాము? మాదిరికరంగా ఉంటాం. నువ్వు గుడ్ పేరెంట్గా ఉంటే నీ కొడుకు గుడ్ చిల్డ్రన్గా ఉంటాడు. అర్థమైందా? మనము మంచి తల్లిదండ్రులుగా ఉంటేనే మన పిల్లలు ఎలా ఉంటారు? మంచి పిల్లలుగా ఉంటారు. మనం ఎలాగన్నా ఉండి పిల్లలు మంచి పిల్లలుగా ఉండాలంటే అవుతుందా? సాధ్యం కాదు. ప్రియమైన వాళ్ళ, శిక్షించి సరిచేయి, కానీ వారిని గాయపరచు. నువ్వు చేసే గాయం వాడి హృదయానికి తగులుతుంది. వాడి హృదయానికి తగిలిన గాయము వాడి భక్తిని దిగజార్చేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ప్రేమతో సరిచేయి. ఏం చేయాలమ్మా? ప్రేమతో సరిచేయి. ప్రేమతో సరిచేయడంలో అంటే కొట్టడం, చావు కొట్టడం కాదని అర్థం. కొట్టమంటున్నారు, మళ్ళీ ప్రేమతో సరిచేయడం అంటే కొట్టేసి సరి చేయడానికి. ఇలాంటివి చేయకండి. కొంతమంది పూర్వం చేసేవారు, మరి ఇప్పుడు చేస్తున్నారు లేదో కానీ, కాల్ చేయడం, వేసేయడం వాతలో. అదేంటిది? అది కాలిపోతే ఇష్టమా? అది నిజమైన ప్రేమ? ఏంటది? అది ఏంటంటారు? సాడిజం అంటారు. ఏమంటారమ్మా? సాడిజం. అది కాదు. ప్రేమతో కొట్టు, కానీ చావగొట్టు. అర్థమైందండి? చావగొట్టు. ప్రియమైన వారులారా, అదేవిధంగా ప్రియమైన వారులారా, వారిని బోధించి సరిచేయాలి, ప్రేమించి సరిచేయాలి, వారిని ప్రోత్సహించాలి. వారిని ప్రోత్సహిస్తున్నారా? నెక్స్ట్ ఇంకోటి, పిల్లలు గాయపరచబడడానికి కారణం ఇంకోటి ఏంటో తెలుసండి? వారి మీద ఎప్పుడు కేర్లెస్గా మాట్లాడటమే, వారిని ప్రోత్సహించడం. కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారంటే, అమ్మో నేను పొగిడితే ఇంకా ఇది అవుతారండి, అడిగి 99 వచ్చినాయి ఏమంటారు? ఏమొచ్చారా 100, 1 మార్క్ ఎందుకు తగ్గిపోయింది అని తిడతారు. వాళ్ళు ఎలా అంటారంటే, ఈ 99 వచ్చిందని పొగిడితే నెక్స్ట్ ఎగ్జామ్కి 90 వచ్చేద్దనే టెన్షను. అది వారి హృదయాన్ని ఏం చేస్తుంది? గాయపరుస్తుంది. మనుషుల యొక్క విధానం అది కాదు. ప్రేమతో వారిని హెచ్చరించాలి, బోధించాలి, ప్రోత్సహించాలి. నువ్వు ప్రోత్సహిస్తున్నావా? నువ్వు అస్సలు ప్రోత్సహించట్లేదు అనుకో, వారి హార్ట్ క్రష్ అయిపోతుంది. ఎన్ని చేసినా మా తల్లిదండ్రులు మెచ్చుకోలేరు, మెప్పు వాళ్ళు చూడు, చిన్నది చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తున్నారు. నా తల్లిదండ్రులు నా మీద ఎప్పుడు నిందలు వేస్తున్నారు, ఆడిని పోలుస్తున్నారు, ఈయన్ని పోలుస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, అది కూడా దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు దేవుళ్ళని ఎంతవరకు ప్రోత్సహిస్తున్నావు? ప్రశ్నించుకోండి. పిల్లల్ని బైబిల్ చదవమని, వాక్యం చదవమని, ప్రేయర్ చేసుకోమని చెప్తున్నారా? ఊహ వచ్చిన వాళ్ళకి, ఊహ రాని వాళ్ళకి ఎలాగ చెప్పలేరు. చెప్తున్నారా తల్లిదండ్రులు? వాళ్ళు చెయ్యాలంటే ముందేం చేయాలి? వీళ్ళు చదవాలి. వీళ్ళు చదవకుండా వీళ్ళు టీవీ పెట్టుకొని చదివా బైబిల్, ప్రార్థన చేసావా, వీళ్ళు ప్రార్థన చేసారా అంటే చేస్తారా? అక్కడ మోకరించి ఆడు మొబైల్ ఇలా తిప్పుతుంటాడు. నేను మోకరించాలి ముందు. తల్లిదండ్రులు మోకరించి పదా నువ్వు చేసుకొని రా అన్నాలి. చేస్తున్నారు లేదో మానిటర్ చేసుకోవాలి. వాడు అని మొబైల్ ఎలా అంటే టెప్ మీద ఒకటి వేసి ఏంట్రా చేద్దామని అడగాలి. అది చావు కొట్టడం కాదు కదా. ఒకటి కొట్టి ఏంటిది ప్రేర్ చేసుకో.
ఇది విధానం. ఎంతమంది సండే స్కూల్ గురించి ప్రేయర్ చేస్తున్నారు, చేయమని చెప్తున్నారు? ఎంతమంది యూత్ మీటింగ్ గురించి ప్రేయర్ చేస్తున్నారు, పిల్లల కోసం ప్రోత్సహిస్తున్నారు? యూత్ మీటింగ్ పంపిస్తున్నారా? వాళ్ళు వెళ్తామన్నా ఎందుకమ్మా వర్షం వస్తుంది మనీ అంటున్నారా? లేరా? వెళ్ళేటోళ్ళు ఉంటారు. మన చర్చిలో ఉన్నారా? నాకు తెలియదు, దేవుడికి వాళ్ళకి తెలియదు. నేను ప్రతి ఇంటికి వచ్చి చూడలేను కదా. ఎందుకమ్మా? ఎగ్జామ్స్ ఉన్నాయి కదమ్మా, 2 నెలల తర్వాత ఏంటి, 2 నెలల తర్వాత ఇప్పుడు మానేయాలి యూత్ మీటింగ్. నువ్వు సండే స్కూల్కి యూత్ మీటింగ్లకి ప్రోత్సహించకుండా ఎలాగవుతుంది? పిల్లలు ఎలా ఎదుగుతారు దేవుళ్ళో? వాళ్ళు రావాలంటే నువ్వు ముందు స్త్రీల కూడికి, ఉపవాస కూడికలు నువ్వు మానకూడదు. నువ్వు మానేసి వాళ్ళు వెళ్ళిపోవాలి, భక్తులు ఎదిగిపోవాలంటే సాధ్యం అవుతుందా? నువ్వు గుడ్ పేరెంట్ మీద వాళ్ళు గుడ్ చిల్డ్రన్. నువ్వు దేవుని ముందు కరెక్ట్గా ఉండకుండా వాళ్ళు కరెక్ట్గా ఎదిగేయాలంటే ఎలా సాధ్యం అవుతుంది? నువ్వు వారికి నడిపించాలి, నువ్వు మాదిరికరంగా రోల్ మోడల్గా ఉండాలి. ప్రియమైన వారులారా, మీ పిల్లలు ఈ విధంగా ఎదగాలి అంటే నువ్వు ముందుగా మారాలి, బోధించాలి. తండ్రులు దులిపేసుకోకండి, చేతులు కూర్చోపెట్టుకుని బోధించండి వాక్యాన్ని. తల్లి చెప్పుకుంటుందిలే, నీకున్న జ్ఞానంతో నువ్వు చెప్పు, అడుగు వాటందరికీ ఆయనకి జ్ఞానం ఇస్తానన్నాడు కదా. నా పిల్లలకు చెప్పుకునే జ్ఞానం ప్రభా ఇస్తాడు. ఈ విల్ గివ్. నేను తెచ్చిపెట్టేస్తాను, నువ్వు చేసుకో, నువ్వు చెందు, నేను మాత్రం వాక్యం చెప్పనంటే చెప్పాలా? ప్రతి తండ్రి ఎలా ఉండాలంటే బోధించేవాడుగా ఉండాలి. పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే అంటే సంఘ పెద్దగా ఉండడానికి అర్హుడా? సంఘ పెద్దగా ఉండేవాడు కుటుంబమును సరిగ్గా పరిపాలించాలి. నా మాట బైబిల్ మాట. సంఘంలో నాయకత్వాన్ని కోరుకుంటున్నవాడు ఇలా ఉండాలి. సంఘంలో ఆదిమ సంఘంలో చీటీలు వేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు? అందరూ ఎలిజిబుల్లే. మరి ఇప్పుడు అందరూ ఎలిజిబుల్లే, అందరూ కుటుంబాన్ని సరిగ్గా పరిపాలించుకుంటున్నారు. మరి ఇప్పుడు ప్రియమైన వారులారా, ఫాదర్స్ డే రోజు ఫాదర్స్ చెప్తున్నాడు దేవుడు ఈ విధంగా పెంచాలని. మరి మదర్స్ ఏం చేయాలి? ప్రే ఫర్ దెమ్. ప్రభా, నా భర్త మంచి తండ్రిగా ఉండాలి, నిన్ను పోలి నడుచుకోవాలి. ప్రియమైన వారులారా, మీకు తెలుసా యేసుక్రీస్తు తన ఇమేజ్ని తండ్రిగా ఎక్కడ పెట్టాడని? సంఘానికి ఆయన హెడ్ ఎలాగో కుటుంబానికి హెడ్ తండ్రి. ఆయన ఎలా ప్రేమించాడో నువ్వు తండ్రిగా కుటుంబాన్ని ప్రేమించాలి. ఆయన ఎలా పోషిస్తున్నాడు నువ్వు పోషించాలి. ఆయన ఎలా ప్రేమించాడు నువ్వు కుటుంబాన్ని ప్రేమించాలి. నిన్ను చూసే దేవుడిని వారు మహిమపరుస్తారు, తెలుసుకుంటారు, భక్తులు ఎదుగుతారు. అంత గొప్ప ఉన్నతమైన స్థితిని తండ్రులుగా దేవుడు ఇచ్చాడు. అది నిర్లక్ష్యమైన బాధ్యత కాదు, ఎంత ఉన్నతమైన బాధ్యత. నిన్ను నమ్మి ఆయన నీకు ఇచ్చాడు కనుక దాన్ని నిర్వర్తించాలి. దేవుడు ఈ వాక్యాన్ని మీ అందరి హృదయాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మరొకసారి మీ అందరికీ మరి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మరి తండ్రులకు, తాతలకు, చివరికి మామగారులకు కూడా అందరికీ. ఎందుకు? ఫాదర్ ఇన్ లా. మామగారు అంటే తండ్రినండి, అత్తగారంటే తల్లే, డాటర్ ఇన్ లా కూతురు, అర్థమైందా? సన్ ఇన్ లా కొడుకు, అర్థమైందండి. మరి తండ్రులుగా మీ ప్రేమ, త్యాగము, మీ నాయకత్వం, మీ తోడ్పాటు మరి మీ కుటుంబంలోని జీవితాలను ఎంతో మరి ప్రభావితం చేస్తుందని నేను చాలా ఆనందిస్తున్నాను. అదేవిధంగా తండ్రులుగా మీ కుటుంబాన్ని మీరు ఏలుతున్న విధానాన్ని బట్టి సంఘము కూడా దీవించబడుతుందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా మరి మీరు మీ కుటుంబాన్ని సంరక్షిస్తున్నారు, సౌమ్యంగా ఉంటున్నారు, వారి ఎడల మార్గదర్శకులుగా ఉంటున్నారు. అదేవిధంగా క్రీస్తు ప్రేమకు మాదిరికరంగా వారి ముందు జీవించి చూపిస్తున్నారు. మరి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు, మీ కుటుంబం కొరకు శ్రమిస్తూ లేట్గా పడుకుంటున్నారు, ఎర్లీగా లేస్తున్నారు. మీ కుటుంబం ఎడల మీకున్న శ్రద్ధను బట్టి కూడా మరి మీ కుటుంబానికి మీరు క్రీస్తు గురించి బోధిస్తున్న విధానాన్ని బట్టి, మీరు మీ కుటుంబం కొరకు చేస్తున్న ప్రార్థన బట్టి మీ ఎడల నేను ఎంతో ఆనందిస్తున్నాను. కఠినమైన పరిస్థితుల్లో కూడా ఏ విధంగా భక్తిగా ఉండాలో, ఏ విధంగా ధైర్యంగా ఉండాలో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆత్మవిశ్వాసంతో మీరు జీవిస్తూ మీ కుటుంబానికి మాదిరికరంగా ఉన్నందుకు నేను చాలా ఆనందిస్తూ మీ అందరికీ
క్రీస్తు పేరట మరి ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నాను. మరి ఎవరికైనా ఫాదర్స్ లేకపోతే మరి ఒకసారి ఈ వాక్యం చదవాలని కోరుకుంటున్నాను. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 5వ వచనం. ఒకవేళ ఎవరైనా నాకు తండ్రి లేడు కదా, అఫ్ కోర్స్ నాకు లేడు అనుకోండి, తండ్రి లేకపోతే వాళ్ళ గురించి దేవుడు ఏమంటున్నాడు? కీర్తన గ్రంథము 68:5. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు వెధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. మీకు తండ్రి లేడని బాధపడకండి. తండ్రి ఎవరు? దేవుడే. ఇది ఆనందకరమా బాధాకరమా? ఆనందకరం. తండ్రి ఎవరు? తండ్రి లేని వారు. కనుక మీరు తండ్రి లేకపోయినా మీకు ఫాదర్స్ డే, ఎందుకంటే దేవుడే తండ్రిగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.